మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం పేదవాడికి అండగా ఉండే దాంట్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని చిత్తశుద్ధితో ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి నిదర్శనం. కూసుమంచి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మీ ఎటువంటి ఆరోగ్య సమస్యలకైనా దూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా సమర్థవంతమైన వైద్య సేవలు అందిస్తోన్న కూసుమంచిలోనే ఏకైక హాస్పిటల్ వజ్రా హాస్పిటల్. బస్టాప్ దగ్గర ఎన్టీఆర్ సర్కిల్, మెయిన్ రోడ్, కూసుమంచి. ఆనాడు గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ముఖ్యమంత్రి వైద్యం పట్ల ఏనాడు కూడా గడిచిన సంవత్సరంలో మన ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎప్పుడూ ఇవ్వల. గడిచిన సంవత్సరం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు 1070 కోట్ల రూపాయలని, అంటే 1070 కోట్ల రూపాయలని పేదవాళ్ళు వైద్యం చేసుకున్న వాళ్ళకి సీఎం రిలీఫ్ చెక్కుల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకే సంవత్సరం ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చినది గడిచిన 10 సంవత్సరాల్లో ఏనాడు లేదు. అంతేకాదు, ఇంకా నిన్నగాక మొన్న వరంగల్ సభ జరిగినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు పదే నాకు దుఃఖం ఆగట్లేదు, నాకు దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, బాధ కలుగుతుంది, ఆవేదన వస్తుంది అని ఎలా విషము చిమ్మారో మీరందరూ చాలా మంది నా కుటుంబ సభ్యులు చూశారు. ఆ దుఃఖం ఎందుకు వస్తుందని ఎవరన్నా మనం అడిగితే సమాధానం చెప్పడం. దుఃఖం ఎందుకు వస్తుందయ్యా అంటే, పేదోడిని ఇందిరమ్మ ప్రభుత్వం చల్లగా చూస్తున్నందుకు దుఃఖం వస్తుందేమో, పేదోడికి సన్నబియ్యం ఇస్తున్నందుకు దుఃఖం వస్తుందేమో, పేదోడు వైద్యం చేసుకుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడంతో పాటు సీఎం రిలీఫ్ చెక్కులు పోయిన సంవత్సరం 1070 కోట్లు ఇచ్చినందుకు దుఃఖం వస్తుందేమో, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నందుకు దుఃఖం వస్తుందేమో, 500 రూపాయలకి గ్యాస్ మౌతిస్తున్నందుకు దుఃఖం వస్తుందేమో, ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నందుకు దుఃఖం వస్తుందేమో, ఇలా రైతన్నకి బోనస్ సన్నవడ్లకి 500 రూపాయలు ఇస్తున్నందుకు దుఃఖం వస్తుందేమో నాకు అర్థం కావట్లే. ఆయనకి దుఃఖం ఎందుకు వస్తుందంటే, తెలంగాణ ప్రజలు ఆయన ఉద్యోగాన్ని బీకారని దుఃఖం వస్తుంది. రాష్ట్రాన్ని, డబ్బులున్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆ అప్పులు ఎలా తీర్చాలో ఈ ప్రభుత్వానికి తెలియకపోయినా, ఇబ్బంది పడుతున్నా చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఈనాడు చేస్తుంది. వారికి ఎంత దుఃఖం వచ్చినా, ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎంత విషాన్ని కక్కినా పేదవాడి పక్షాన ఈ ప్రభుత్వం ఉంటది, పేదవాడి కోసం అండగా ఉంటది, పేదవాడికి చెప్పిన ప్రతి మాటని నెరవేరుస్తుందని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రసాదం ప్లేట్లో పెట్టి పెడుతుండే ఎవరే అందరికి పెట్టి ఈ ఊరికి లోపల కంప్లీట్ కావాలి. ఎక్స్టెన్షన్, హై టెన్షన్ లైన్లు, మళ్ళీ నేను ఆడికి పోయినా కరెంట్ పంచాయతీ నాకు కనపడదు. ఎక్కడ ఏ ఊరు అదే వస్తుంది. సో ఎక్కడ మధ్యలో అయినప్పుడు క్లీన్ చేస్తాను. ఏదేమో
ఓ పని చేయి, నువ్వేమి నీ మాట పోనీ. ఎర్ర మిత్రులు వచ్చారు. ఎవరమ్మా? సార్ అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ గారు ఏందో నోట్ చేసుకో, రాత్రి చెప్పండి. కూసుమంచి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మీ ఎటువంటి ఆరోగ్య సమస్యలకైనా దూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా సమర్థవంతమైన వైద్య సేవలు అందిస్తోన్న కూసుమంచిలోనే ఏకైక హాస్పిటల్ వజ్రా హాస్పిటల్. బస్ స్టాప్ దగ్గర, ఎన్టీఆర్ సర్కిల్, మెయిన్ రోడ్, కూసుమంచి.